హాయ్ గైస్, ఈరోజైతే మేము పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్. చూడండి అందరూ కళ్ళు మండుతున్నాయి ఫ్రెండ్స్. మా హౌస్ నుండి పెద్దమ్మ టెంపుల్కి 8 కిలోమీటర్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే పెద్దమ్మ తల్లి సరౌండింగ్స్లో ఎంటర్ అవ్వబోతున్నాం ఫ్రెండ్స్. మేము ఎప్పుడైనా మా అక్క హెచ్వైడి నుండి వచ్చినప్పుడు ఈ టెంపుల్కి వెళ్ళి పీస్ఫుల్గా మేమే వండుకొని అక్కడ తినేసి వస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే టెంపుల్ అక్కడ ఉంది ఫ్రెండ్స్, చూడొచ్చు మీరు. తర్వాతకి ఇటువైపు ఒక పార్క్ ఉంటుంది, ఇటువైపు సైట్కి వస్తే టెంపుల్ నుండి. ఆ టెంపుల్ దగ్గర పార్క్ దగ్గర ఒక మంచి ప్లేస్ చూసుకొని మేమైతే భోజనాలు ఇవన్నీ ఉండబోతున్నాం. మా అక్క ఉంది ఫ్రెండ్స్. ఇగోండి ఇదన్నమాట పార్కు, చాలా బాగుంటుంది ఇక్కడ. చాలా పీస్ఫుల్గా అంటే నవ్వుకోవచ్చు, మీ ఫ్యామిలీతో వచ్చి మీరందరూ. పాల్వంచా పెద్దమ్మ తల్లి టెంపుల్. వంటకి సరిపడే సామాన్లన్నీ మేమైతే ఇప్పుడు అరేంజ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము ఇక్కడ అన్ని సామాన్లు పెట్టుకొని టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్. మీరే చూడండి, టెంపుల్ అయితే చాలా అందంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది చూడండి అందరూ, ఇదొకటే ఊరికే హాయ్ హాయ్ అంట. ఎవరన్నా పెద్దమ్మ తల్లి గుడి టెంపుల్ ఇంకా చూడకపోతే చూడండి ఫ్రెండ్స్ నా వీడియోలో. ఎండలకు వచ్చాం కాబట్టి చాలా కాలు కాలుతున్నాయి ఫ్రెండ్స్. నిజంగా కాలు కాలుతున్నాయి ఫ్రెండ్స్. మా డాడీ చూడండి ఫ్రెండ్స్, మా డాడీకి కొంచెం సిగ్గెక్కువ అనమాట. కాళ్ళు నిజంగా కాలుతున్నాయి ఫ్రెండ్స్, నిజంగా కాలుతున్నాయి. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, టెంపుల్లోకి ఎంటర్ అయ్యాము. లోపల దేవుడు అమ్మవారు చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మాకు ఇక్కడ కొబ్బరికాయ బై చేస్తుంది ఫ్రెండ్స్, చూడండి మీరు. కొంచెం ఓవరాక్షన్ కూడా చేస్తాను, ప్రదర్శనలు చేస్తున్నాం ఫ్రెండ్స్. భక్తితో చేయాలి కానీ నేనైతే మీకు చూపిద్దామని అయితే ఇదంతా చేస్తున్నా. చూడండి ఎంత బాగుందో పెద్దమ్మ తల్లి, చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే రావచ్చు. వీడియోకి వస్తా. ఇదైతే అప్పుడు ఒక చెట్టు ఉండేది ఫ్రెండ్స్, ఎవరైనా అక్కడికి వచ్చి ముడుపులు కట్టి వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటారు. అదైతే ఇప్పుడు పడిపోయిందంట ఫ్రెండ్స్ వర్షాల వల్ల. చెట్టు చాలా బాగుండేది, ఆ చెట్టు పెద్దమ్మ తల్లికి ఒక నీడలాగా ఉండేది. అండ్ ముడుపులు కడితే కోరికలు తీరుతాయని కూడా చెప్తారు అక్కడ. మీరు ఎవరైనా అబ్జర్వ్ చేస్తారా చెప్పండి. అతను పెట్టు, నీకే పెట్టు. ఇప్పుడైతే మేము టెంపుల్లోకి అయితే ఎంటర్ అవ్వబోతున్నాం ఫ్రెండ్స్. టెంపుల్లో వీడియో తీయనియరు అనుకుంటా నాకు తెలిసి. అయితే ఇక్కడ నుండి అయితే మీకు విజిబిలిటీ ఉంటుంది. ఇక తర్వాత నేనైతే చాలా అంటే చాలా ట్రై చేసి ఎట్లా ఒకట్లా వీడియో అయితే తీసాను ఫ్రెండ్స్. ఎవరైనా ఇంకా చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసి దండం పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము పక్కనే ఉన్న శివాలయంకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. అది కూడా మీకు క్లియర్గా అన్నీ పెడతాను చూడండి. పక్కనే ఈ శివాలయం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఆలయం నిర్మించి ఓన్లీ 2 years అవుతుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది పక్కనే శివాలయం.
మాకు చాలా కోరికలే ఉన్నాయి ఫ్రెండ్స్. పోస్టర్లు కూడా పెట్టారు ఫోన్లు ఎలా ఉండవని, అయినా కానీ మీకు లోపలికి తీసుకెళ్ళి నేను తిప్పించుకొని మరి మీకు చూపించాను. హైకోర్టు అంటే ఆంజనేయ స్వామి టెంపుల్ ఫ్రంట్ పెట్టా కాబట్టి ఆ అక్షరాలు కొంచెం మీకు రివర్స్లో కనిపిస్తుంది. अब చేయాలా మా అత్త అక్కడ ఎక్కడ వంటలు చేయాలంటారా అని మా అత్త ఇక్కడ మాతో తిరుగుతాను ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరైనా ఇక్కడ అందరు అమ్మాయిలు ఉంటే మా అత్త కూడా అమ్మాయిలతో తిరుగుతాను ఫ్రెండ్స్. అక్కడ వంట చేయమంటారు. చూడండి ఆంటీ మా అత్త ఇన్ని బొట్లు మీద తీసుకుంటాం మేము. ఇన్ని బొట్లు అయ్యాయి. తిని మా చెల్లి అన్నమాట, కానీ మా చెల్లికి మాకు ఏం పోలికలు. మా అక్క నేను వీడియో ఇస్తున్నాను కొంచెం ఓవరాక్షన్ చేసి ఫోన్ పడే ఫ్రెండ్స్. భోజనాలు చేసే దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మళ్ళా కాళ్ళు మాత్రం మామూలు కాదట్లే ఫ్రెండ్స్. కాళ్ళు అయితే బాగా కాలుతున్నాయి ఫ్రెండ్స్. చూసుకోండి దేవుడికి. మా అత్తకి మా పేర్లు రావట్లేదండి ఫ్రెండ్స్. జోక్ ఏంటంటే థ్యాంక్ యూ అంటాను ఫ్రెండ్స్. చాలు అబ్బా చూడండి ఫ్రెండ్స్, సామాన్లు అన్నీ చేస్తున్నారు. ఇప్పుడైతే అన్నీ రెడీ చేస్తున్నారు. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, ఏదో ఎత్తేసేటట్టే ఉంది చూడండి ఫ్రెండ్స్, అందరూ కూర వండుతున్నారు. ఇక్కడైతే చాలా మంది లేరు బికాజ్ ఈరోజు ఏం డే మమ్మీ, ట్యూస్డే కాబట్టి ఎక్కువ లేరు ఫ్రెండ్స్. ఇక్కడ సండే చాలా మెంబర్స్ ఉంటారు. చూడండి వీళ్ళందరూ ఎట్లా కూర్చున్నారు. ఇట్లా మీరు కూడా మీ ఫ్యామిలీతో ఎప్పుడైనా వస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీ మెమోరీస్ని. చూడండి ఇక్కడ మా వంటలు అయితే అవుతున్నాయి. మా వంట మాస్టర్ తను అక్కడ తప్పించుకొని వచ్చినా ఇక్కడ వీళ్ళు ఎవరు వదలకుండా చేపిస్తున్నారు ఫ్రెండ్స్ కూరలు. చూడండి ఈ మొత్తం మా ఫ్యామిలీ అనమాట. సరే అక్కడ తప్పించుకుంది ఇక్కడ నదితే కాస్త మాకు ఎంతగానో అనుకున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఇక వంటలు అవుతున్నాయి. ఇంకొద్దిసేపట్లో వంటలు రెడీ అవ్వబోతున్నాయి ఫ్రెండ్స్. మమ్మీ చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడు మా మమ్మీ చేస్తారు ఫ్రెండ్స్, ఈసారి ఒక్కసారి మా అత్త చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే అందరూ తినడానికి కూర్చున్నారు ఫ్రెండ్స్. అక్కడ పెట్టడానికి మీరు చిన్నమ్ములు అందరూ ఇటు ఒకసారి చూడండి. ఎక్స్క్యూజ్ మీ, వాడు చూడ. ఇప్పుడైతే మేము దేవుడికి ఫస్ట్ అన్నమాట అవ్వతాము ఫ్రెండ్స్. ఇంకెంత మంచిగా చంప తిరిగిద్ది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్.
నీళ్ళు మంచి నీళ్ళు పట్టి చిన్నారు ఇటు మంచి నీళ్ళు పట్టి అక్కడ పెట్టు. నీళ్ళు అక్కడ పెట్టు. మొక్క ఎవరిదైతే వాళ్ళు అట్లా దండం పెట్టుకొని పెట్టాలి ఫ్రెండ్స్. అట్లా దండం పెట్టుకొని అక్కడ పెట్టాలి ఫ్రెండ్స్. తర్వాతకి అందరు తినాలి ఫ్రెండ్స్. నన్ను చూపెట్టు ఫ్రెండ్స్. ఇప్పుడైతే అందరం భోజనాలు చేయబోతున్నాం ఫ్రెండ్స్. చిన్నారంట సంధ్య అంట. అందరూ నానమ్మ అబ్బి దేకో బియ్యే నువ్వే తిట్టావు అనుకోండి. ఎవరు బాగున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అందరు నేననే చేయండి. ఏ చిన్నప్పుడు నువ్వని చేయర్లే సోకులు పడకు. అందరిలో ఎవరు బాగున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫస్ట్. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, మేము అందరం భోజనాలు చేయబోతున్నాం ఫ్రెండ్స్. పెద్దమ్మ తల్లి పాలాంచ టెంపుల్లో మేమందరం భోజనాలు చేయబోతున్నాం ఫ్రెండ్స్. మీరు ఎవరైనా వస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అక్క చూడు చిన్నమ్లు 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 ఏమనుకుంటారు డాడీ? నేను ఎండలో ఉన్నా కాబట్టి ఇంత అందం కనిపిస్తుంది ఫ్రెండ్స్. లేకపోతే కనపడదు. ఎందుకు డాడీ బాయ్ ఫ్రెండ్స్. ఇంకా మేమందరం తినేది చూసి దిష్టి పెట్టకండి ఫ్రెండ్స్ ఎవరు. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, అందరం నేను కూడా తినాలి. ఇప్పుడు అందరు తింటున్నారు. మా సబ్స్క్రైబర్స్ కి పెట్టండి ఒక ముద్ద ఫస్ట్. మా అమ్మమ్మ తప్ప ఎవరు పెట్టండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే అందరం తినేసాం ఫ్రెండ్స్. అందరం తినేసి కూర్చున్నాం ఫ్రెండ్స్. ఈవినింగ్ బయలుదేరుతాం మేము. మీకు ఏమైనా ప్రాబ్లమా? భోజనాలు అన్నీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే కాసేపు కబుర్లు చెప్పుకుంటున్నాం. వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. మేమైతే ఈవినింగ్ 3:30 అవుతుంది. ఇప్పుడు రిటర్న్ అవుతున్నాం ఇంటికి. అందరూ బండ్లు ఎక్కారు. ఇప్పుడైతే ఒక్కొక్క బండి వెళ్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ ఒక బండి, అక్కడ ఒక బండి, అన్నీ మనయే. అందరూ వెళ్తున్నారు. ఇప్పుడు మనం కూడా ఇప్పుడైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. అందరు వచ్చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంటికి చేరుకున్నాం ఫ్రెండ్స్. మీరే చూడొచ్చు. ఇదిగోండి చూడండి గైస్. మా మమ్మీ డాడీ చూడాలి ఫ్రెండ్స్. ఇంటర్వ్యూ చేస్తాను. మా మమ్మీ పేరు సంధ్య, మా డాడీ పేరు రవి. ఈమె పేరు మీకు తెలిసిందే ఫ్రెండ్స్, నందిని. బాయ్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ బాయ్ ఫ్రెండ్స్. చెప్పండి బాయ్ చెప్పు.